అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి సెమెస్టర్ 2 ఎవరైతే చదువుతున్నారో వారికి సెమెస్టర్ 2 యూనిట్ 1లో ఏదైతే 'విత్ ద ఫోటోగ్రాఫర్' బై స్టీఫెన్ లీ కాకుండా ప్రిపోజిషన్ అనేటటువంటి టాపిక్‌ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే గ్రామర్‌లో ప్రిపోజిషన్స్ అనేది ఉంటుంది. ఈ మీకు కనబడుతున్నదొచ్చేసి టోటల్‌గా సెమ్ 2కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్. ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడింది. మీరిక్కడ గమనించొచ్చు. ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడింది. ప్రతీది కూడా ఈ ప్లేలిస్ట్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. మీరు మొబైల్‌లో చూస్తున్నట్లయితే మీకు ఐ కార్డ్స్ కానివ్వండి, ఎండ్ స్క్రీన్స్ ద్వారా కానివ్వండి, డిస్క్రిప్షన్‌లో ఈ విధంగా టోటల్‌గా అయితే మీరు ఈ ప్లేలిస్ట్‌ని అయితే పొందొచ్చు. మీరు గనక మొబైల్‌లో చూస్తుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉండడం గమనిస్తారు ఈ ప్లేస్ నుండి. అక్కడి నుంచి మీరు చక్కగా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రిపోజిషన్స్ అండి. ప్రిపోజిషన్ ఏంటి ప్రిపోజిషన్ అంటే నౌన్ గాని, ప్రొనౌన్ గాని ముందుంచుతాము. అయితే రిలేషన్ ఏందంటే ఇప్పుడు సబ్జెక్ట్‌కి, ఆబ్జెక్ట్‌కి మధ్యున్న రిలేషన్‌ని డిసైడ్ చేస్తుంది ఈ ప్రిపోజిషన్ అనేది. బుక్ ఈజ్ ద టేబుల్ అన్నారనుకోండి. పుస్తకం ఏమైంది? టేబుల్ అయ్యుంది. అది కాదు గదా! పుస్తకం టేబుల్ మీద ఉందని చెప్పాలి. అప్పుడు ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ ఉంటేనే మనం దానికి కరెక్ట్‌గా సంబంధం అనేది చెప్పగలం సబ్జెక్ట్‌కి, ఆబ్జెక్ట్‌కి మధ్య. షీ సాట్ బిసైడ్ మీ. షీ సాట్ మీ అంటే అర్థం మారిపోతుంది. షీ సాట్ బిసైడ్ మీ అంటే నా పక్కన కూర్చుందని. షీ సాట్ మీ అని అంటే నన్ను కూర్చోబెట్టిందని మారిపోతుంది. ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్. అఫ్రైడ్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజ్ ఇక్కడ. ప్రిపోజిషన్ ఫ్రేజ్ అనమాట. అంటే అఫ్రైడ్, ఆఫ్ 2 కలిసి ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రిపోజిషన్ అనేది సబ్జెక్ట్‌కి, ఆబ్జెక్ట్‌కి మధ్య రిలేషన్‌ని తెలియజేస్తాయి. ఇక ప్రిపోజిషన్స్‌లో ఉన్న రకాలను చూద్దామండి. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటే అవి వేర్ అనే దానికి సమాధానం చెప్తాయి. ఎట్లా? ఇన్ గానివ్వండి, ఆన్ గానివ్వండి, ఎట్ కానివ్వండి, అండర్ గానివ్వండి, ఓవరు, బిహైండ్, బిసైడ్, బిట్వీన్. వేర్ ఎక్కడ అనేటటువంటి చెప్పేటటువంటి ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడా. ఇన్ అంటే లోపల, ఆన్ అంటే మీద, ఎట్ అంటే వద్ద, అండర్ అంటే కింద, ఓవర్ అంటే పైన, బిహైండ్ అంటే వెనక, బిసైడ్ అంటే పక్కన, బిట్వీన్ అంటే మధ్యన. ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. చైర్ కింద పిల్లుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం సమయాన్ని తెలిపేటటువంటివి. అంటే వెన్ అనే దానికి సమాధానం చెప్పేటటువంటి ప్రిపోజిషన్స్ అనమాట. ఇన్, ఆన్, ఎట్, సిన్స్, ఫర్, డ్యూరింగ్, బై, బిఫోర్, ఆఫ్టర్. వి విల్ మీట్ ఎట్ 5 PM. 5ంటికి కలుస్తాం. ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో ఎక్కువ అడిగడానికి అవకాశం ఉన్నది సిన్స్, ఫర్. ఎక్కువ అడుగుతారండి ప్రిపోజిషన్స్‌లో. ప్రిపోజిషన్ ఆఫ్ టైంని ఎక్కువ అడుగుతారు. అందులో సిన్స్, ఫర్ అడుగుతారు. సిన్స్ అనేది స్టార్టింగ్ టైంని తీసుకుంటుంది. ఓకే. వి వెయిటెడ్ సిన్స్ 5 PM. 5 నుంచి వెయిట్ చేస్తా. వి హావ్ బీన్ వెయిటింగ్. వి హావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 5 PM. 5 నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు టైం ఏందో తెలీదు. కానీ ఫర్ అనేది ఏందంటే స్టార్టింగ్ టైంని యాజ్ వెల్ యాజ్ ఎండింగ్ టైంని కన్సిడర్ చేసి చెప్పడం జరుగుతుంది. ఈ మొత్తం ఫర్ అన్నమాట. అంటే సపోజ్ 5 నుంచి 10 దాకా వెయిట్ చేశారనుకోండి. అంటే 5 గంటల సమయం అని మనం ఏం చేస్తాం మొత్తంగా ఫర్ 5 అవర్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. కానీ సిన్స్ అనేది ఏం చేస్తుంది అంటే సిన్స్ 5 PM. 5 నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత అయిందో తెలీదు. అంటే అక్కడ ఉన్న వాడికి వాచ్ చూసుకొని చూస్తే అమ్మో ఇంత అయిందా అని అనుకోవాలా. ఒక స్టార్టింగ్ టైంనే సిన్స్ పరిగణలోకి తీసుకుంటుంది. తర్వాత ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూవ్‌మెంట్. ముఖ్యంగా మూవ్‌మెంట్ అండి. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్‌లోకి మూవ్‌మెంట్‌లో ఉంటుందన్నమాట. ఇంటూ, ఆన్ టు అనేవి మెయిన్ అండి ఇందులో. ఏది? ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఏదైతే మూవ్‌మెంట్ ఉందో దానికి. టు, ఔట్ ఆఫ్, ఫ్రమ్, టువర్డ్స్. హి వెంట్ ఇంటు ద రూమ్. రూమ్‌లోకి వెళ్ళాడు. ఇట్లా అన్నమాట. ఇట్ జంప్డ్ ఆన్ టు ద వాల్. అంటే ఆ పనిలో ఉంది. వాల్ మీదుగా జంప్ చేసేటటువంటి మూవ్‌మెంట్‌లో ఉంది. హి వెంట్ ఇంటు ద రూమ్ అంటే ఆ రూమ్ లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రిపోజిషన్ ఆఫ్ కాజ్, రీజన్, పర్పస్. అంటే ఒక కారణం. అందుచేత, బికాజ్ ఆఫ్, డ్యూ టు, ఫర్. ఫర్ అంటే మామూలు ఫర్ కాదు. ఇది ఏంటంటే ఫర్ అనేది రీజన్ చెప్పేటటువంటిది అన్నమాట. ఫ్రమ్. ద మ్యాచ్ వాస్ క్యాన్సెల్డ్ డ్యూ టు రెయిన్. బికాజ్ ఆఫ్ రెయిన్. ఇదన్నమాట రీజన్ ని తెలియజేసేటటువంటి ప్రిపోజిషన్.
ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్ అంటారండి. ఏంటిది అంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్ ఎలా? ఓకేనా? బై, విత్, లైక్ అనేది ఈ ప్రిపోజిషన్ ఆఫ్ మేనరు లేదా ప్రిపోజిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, ప్రిపోజిషన్ ఆఫ్ ఏజెన్సీ ఏజెన్సీ లేకపోతే ఏజెంట్. బై, విత్, లైక్ అనేవి వస్తాయి వాటి కింద. ద లెటర్ వాజ్ రిటెన్ విత్ ఎ పెన్ బై ఏ మ్యాన్ అట్లా అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఏజెంట్ అంటారు బై కానీ బై అనేది జనరల్గా ఏజెంట్ అంటారు. విత్ కూడా విత్ ఏ పెన్. తర్వాత ప్రిపోజిషన్ ఫ్రేజెస్ ఉంటాయి. అకార్డింగ్ టు, అకార్డింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా టు ఫాలో అవుతుంది వాటికి. ఆ తర్వాత ఇన్ ఫ్రంట్ వస్తే ఖచ్చితంగా ఆఫ్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత టు ఖచ్చితంగా వస్తుంది. సిట్ నెక్స్ట్ టు మీ, నా పక్కన కూర్చో అంటే సిట్ బిసైడ్ మీ అది కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చిందంటే టు మీ, నెక్స్ట్ మీ రాదు, నెక్స్ట్ టు మీ. ఇన్ ఫ్రంట్ ఆఫ్, షీ పార్క్డ్ ఈ పార్క్ హిస్ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్, నా ఇంటి ముందు పెట్టాడు. అకార్డింగ్ టు ద న్యూస్, అనుసరించి, ఇట్ విల్ రెయిన్ టుడే, న్యూస్ అనుసరించి ఈ రోజు వర్షం పడుతుంది. డబుల్ ప్రిపోజిషన్స్ ఎక్కడ వాడకూడదండి. ఓకే, రెండు ప్రిపోజిషన్స్ పక్క పక్కనే వాడకూడదు. ఇంట్రెస్టెడ్ ఇన్, గుడ్ ఎట్, అఫ్రైడ్ ఆఫ్ ఇవన్నీ కూడా సెట్స్ అన్నమాట. కొన్ని వెర్బ్స్ కొన్నిటి మని ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎట్ రాదు, గుడ్ ఇన్ అని రాదు. ఓకే, గుడ్ ఎట్ అనే వస్తుంది, ఇంట్రెస్ట్ ఇన్ అనే వస్తుంది, అఫ్రైడ్ ఆఫ్ అనే వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని ఏం చేద్దామంటే మనం కొన్ని చూద్దాం, ఎక్సర్సైజెస్ చూద్దాం. ఒక 40 వరకు మనం చూద్దాం అసలు ఏంటి, ఎలా మనం ప్రిపోజిషన్స్ని ఆన్సర్ చేయాలి అనేవి మనం చూద్దామండి. ఇది ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సూటబుల్ ప్రిపోజిషన్. ద డాగ్ ఈజ్ హైడింగ్, ఇక్కడ దాక్కుంటుంది దేని కింద దాక్కుంది, సోఫా కింద దాక్కుంది అనేది మనకు తెలియాలి. అండర్ ద సోఫా. ఐ విల్ ఫినిష్ ప్రాజెక్ట్ డాష్ మండే, అంటే సోమవారంలోగా నేను ప్రాజెక్టు పూర్తి చేస్తాను. ఇది బై అనమాట. మనకి ప్యాసివ్ వాయిస్లో కూడా బై అనేది వస్తుంది. స్నేక్ వాజ్ కిల్డ్ బై ఏ స్టిక్ అట్లా. షీ వాక్ డాష్ ద స్టోర్ క్విక్లీ, స్టోర్ దగ్గరికి వెంటనే వెళ్ళిందని. అక్కడ ఏంటంటే ప్లేస్ అనమాట. ఇది స్టోర్ దగ్గరికి వెళ్ళడం అంటే ఏమవుతుంది, ఫ్రమ్ టు అనేది వాడుతూ ఉంటాం కదా, టు అనమాట. ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్, చూడండి స్టార్టింగ్ టైం ఇచ్చారు 2010 నుంచి. ఎప్పుడైనా సరే సిన్స్ ఫర్ రావాలి అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది రావాలి. కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ టైంనే కన్సిడర్ చేయాలి కాబట్టి సిన్స్ అనేది అదే కాకుండా అదే గనక ఇయర్స్ అనుకోండి, ఫర్ 5 ఇయర్స్, ఫర్ 4 ఇయర్స్ అట్లా అనమాట. చెప్పే విధానం ఒకటే, కాకపోతే సిన్స్ అనేది కేవలం స్టార్టింగ్ టైంని కన్సిడర్ చేస్తే ఫర్ అనేది స్టార్టింగ్ ఎండింగ్ని కన్సిడర్ చేసి టోటల్గా ఎన్ని ఇయర్స్ అని చెప్పడం జరుగుతుంది. ద పెన్ ఈస్ డాష్ ద బ్యాగ్, ఎక్కడ ఉంటుంది, ఇన్ ద బ్యాగ్ ఉంటుంది, అంటే బ్యాగ్ లోపల పెన్ అయితే ఉండడం జరుగుతుంది. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్, ఇక్కడ ఉన్న మూడిట్లో కరెక్ట్ది మనం చూస్ చేయాల్సి ఉంటుంది. హీ ఈస్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్ అనమాట. ఇంట్రెస్ట్ ఇన్ అని వస్తుంది అంతే తప్ప గుడ్ ఇన్ రాదు. గుడ్ ఎట్, ఇంట్రెస్ట్ ఇన్. ద ప్లేన్ టుక్ ఆఫ్, ప్లేన్ ఏమైంది, కరెక్ట్ టయానికి ఏమైంది, టేక్ ఆఫ్ అయింది, అంటే పైకి ఎగరడం స్టార్ట్ చేసింది అనేసి అర్థం అనమాట. ఇప్పుడు తర్వాత షీఈస్ ఎఫ్రైడ్ తర్వాత ఆఫే వస్తుంది, వేరేది ఏది రాదు. వి విల్ గో పార్క్ టుమారో, ఇంటూ అంటే మూమెంట్, పార్క్ లోపలికి వెళ్ళేది ఏమి ఉండదు, పార్క్ ఓపెన్గానే ఉంటుంది. వి విల్ గో టు ద పార్క్ టుమారో, పార్క్కి వెళ్ళడం జరుగుతుంది. ద క్యాట్ జంప్డ్ ఇంటూనా ఆన్టూనా ఆనా, చూడండి ఇంటూ లోపలికి, బెడ్ లోపలికి పోదు, బెడ్ పైకి మూమెంట్లో ఉంది కాబట్టి ఆన్ టు. ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద బెడ్, ఓకేనా, బెడ్ ఉంది దాని మీదకి ఇట్లా దూకుతుంది. ఈ ఏదైతే క్రమం ఉందో మొత్తం దూకే క్రమం, మీదికి దూకే క్రమం, దాన్ని ఆన్ టుతో సూచించడం జరుగుతుంది. ప్రిపోజిషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన 30 ప్రశ్నలు ఉన్నాయి, వాటిని చూద్దాం. స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ డాష్ దే డెస్క్ దగ్గర కూర్చున్నారు, కాబట్టి ఇది ఎట్ అనేది రావడం జరుగుతుంది. ప్లేస్, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. హీ రీచ్ ద స్టేషన్ జస్ట్ డాష్ టైం, అంటే ఇన్ టైంలోనే, జస్ట్ ఇన్ టైంలో వచ్చాడు, ఓకేనా, అట్లా రాయాల్సి ఉంది. ద బేబీ ఈజ్ స్లీపింగ్, బెడ్ మీద పడుకుంది, ఆన్. షీ జంప్డ్ డాష్ పూల్ లోపలికి దూకాడు, అంటే ఒక యాక్టివిటీ జరుగుతుంది ఇలా, కాబట్టి ఇంటూ లోపలికి వెళ్తాడు.
అదే బెడ్ అలాంటిది ఉంటే ఘనపదార్థం ఆన్ టు ద బెడ్. వీ హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ సిటీ డాష్ 5 years. ఎప్పుడైనా కానీ ఈ విధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్లో అడిగినా కానీ ఒక స్టార్టింగ్ ఎండింగ్ టైం సపోజ్ 2020 నుంచి 2025 మొత్తాన్ని కన్సిడర్ చేసి 5 years అంటున్నారు కాబట్టి ఫర్ వాడతాం. అలా కాకుండా సిన్స్ వాడాలనుకోండి సిన్స్ 2020 ఆ విధంగా. ద బాల్ రోల్డ్ డాష్ ద టేబుల్. ఈ బాల్ అనేది ఎట్లా వెళ్ళింది టేబుల్ కింద దొర్లుకుంటా వెళ్ళింది. రోల్డ్ అండర్ ద టేబుల్. ద టీచర్ ఈజ్ యాంగ్రీ. మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి బిహేవియర్ ఏదైతే ప్రవర్తన ఉందో దాంతో ఆమె కోపంగా ఉంది. అలాంటి వాటికి మనం ఏం చేయాలంటే అబౌట్ రాయాలి. అదే పర్సన్ ఉన్నారనుకోండి యాంగ్రీ విత్ అనేది వస్తుంది. పర్సన్ ఉంటే ద టీచర్ ఈజ్ యాంగ్రీ విత్ ద స్టూడెంట్ అని వస్తుంది. పర్సన్ కాకుండా బిహేవియర్ అనుకోండి అబౌట్. తర్వాత మనం చూసినట్లయితే దిస్ బుక్ వాజ్ రిటెన్ బై షేక్స్పియర్. ప్రిపోజిషన్ ఆఫ్ ఏజెంట్ అని చెప్పుకున్నాం కదా బై షేక్స్పియర్. ద క్యాట్ ఈజ్ హైడింగ్ డాష్ ద కర్టెన్. జనరల్గా ఎక్కడ కర్టెన్ వెనకాల దాక్కుంటుంది కాబట్టి బిహైండ్. ద క్యాట్ ఈజ్ హైడింగ్ బిహైండ్ ద కర్టెన్. హీ అరైవ్డ్ ద ఎయిర్పోర్ట్ ఎర్లీ. అండ్ ఎయిర్పోర్ట్కు వచ్చాడు ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఇక్కడ ఏంటంటే ఇలాంటి ప్లేస్లకి ఎట్ ది ఎయిర్పోర్ట్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎట్ ది ఎయిర్పోర్ట్ అనేసి. దే సాట్ డాష్ ద ఫైర్ టు కీప్ వార్మ్. అంటే వాళ్ళు ఆ మంట దగ్గర కూర్చున్నారు. దే సాట్ నియర్ ద ఫైర్ టు కీప్ వార్మ్. తర్వాత ఆమె ఎప్పుడు పుట్టింది 2008లో పుట్టింది కాబట్టి షీ వాజ్ బోర్న్ ఇన్ 2008. నెక్స్ట్ మనం చూసినట్లయితే గోడకు ఆనుకోవద్దు అంటే లీన్ ఎగ్నెస్ట్ అనమాట. ఇది గోడను ఆనుకొని కూర్చుంటారు కదా గోడకు ఆనుకోదు లీన్ అగైన్స్ట్ అనమాట. హీఈస్ గోయింగ్ డాష్ ద డాక్టర్ టు ద డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. ద హౌస్ ఈజ్ లొకేటెడ్. ఎక్కడ హౌస్ ఎక్కడ లొకేటెడ్ అయింది కొండల్లో లొకేట్ అయ్యి ఉంది. ఇన్ ద హిల్స్ అనమాట. విల్ గో ఆన్ ఏ ట్రిప్ ఇన్ సమ్మర్. వేసవి కాలంలో ట్రిప్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ద క్లాక్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ ద వాల్. గోడ మీద ఏముంది గడియారం ఉంది. ద బాయ్ డైవ్ చేశాడు అంటే ఇట్లా మూమెంట్ ఇచ్చాడు. ఇంటూ అదే ఘనం ఉంటే అదే ఏదైనా గట్టిది ఉంటే ఆన్ టు అవుతుంది. షీ లివ్స్ హర్ ఆంట్ ఇన్ ఢిల్లీ. ఎవరితో ఉంటుంది ఆంట్తో ఉంటుంది. షీ లివ్స్ విత్ హర్ ఆంట్ అనమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే ద ట్రైన్ ఈజ్ అరైవింగ్ ప్లాట్ఫామ్ 3 ఎట్ అనమాట. ఎట్ ప్లాట్ఫామ్ 3 ఆ ట్రైన్ అనేది రాబోతుంది. తర్వాత హీ స్టూడ్ డాష్ ద విండో అండ్ వాచ్ ద రెయిన్. విండో దగ్గర ఉన్నాడు అంటే హీ స్టూడ్ బై ద విండో పక్కన నించొని చూశాడు అనమాట వర్షం పడ్డం. ద గిఫ్ట్ ఈజ్ డాష్ మై పేరెంట్స్. అంటే మా పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి గిఫ్ట్ ఇది అని చెప్పడం దాని ఉద్దేశం. తర్వాత ప్లీజ్ వెయిట్ డాష్ గేట్ 23. ప్లీజ్ వెయిట్ డాష్ ద గేట్. గేట్ దగ్గర వెయిట్ చేయి. ఎట్ అనేది రావడం జరుగుతుంది. హీ హ్యాస్ బీన్ సిక్ డాష్ మండే నుంచి అతను సిక్గా ఉన్నాడు. ఇలాంటి వాటికి సిన్స్ వాడతాం. అట్లా కాకుండా ఫర్ 4 days అట్లా వాడతాం. ఐ కెప్ట్ ద కీస్ డాష్ ద డ్రాయర్. ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఆ డ్రాయర్లో పెట్టడం అయితే జరిగింది. ఇన్ ద డ్రాయర్. ద బస్ స్టాప్డ్ డాష్ ద ట్రాఫిక్ లైట్ దగ్గర బస్ ఆగడం జరిగింది. ఎట్ ద చైల్డ్ ర్యాన్ డాష్ హిస్ మదర్ టు హిస్ మదర్. వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తడం జరిగింది. షీ స్టాండింగ్ డాష్ మీ ఇన్ ద క్యూలో ఎక్కడ పక్కన నిలబడతారా వెనకాల నిలబడతారా వెనకాల కాబట్టి బిహైండ్. ద ఫ్లైట్ ఈజ్ షెడ్యూల్డ్ ఎట్ 6 PM 6ంటికి షెడ్యూల్ అయింది టైం అనమాట. దే క్లైంబ్డ్ ద హిల్ స్లోలీ. జనరల్గా హిల్ అలాంటివి పైకి ఎక్కుతారు కాబట్టి క్లైంబ్డ్ అప్ ద హిల్. ఇవండి అండ్ 40 ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకున్నాం. ప్రిపోజిషన్స్ అన్నీ కూడా మనం అయితే తెలుసుకోవడం జరిగింది. ఇది దీనికి సంబంధించింది. సింపుల్గా మీరు లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐకార్డ్స్ ఇప్పటికే మీరు గమనించుంటారు. ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి వారి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా దీని టైటిల్ ఉంటుంది కదా ప్రిపోజిషన్స్ కాకతీయ సెమ్ 2 అనేసి దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు మిగతా వీడియోలన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ అలాట్.